సమస్య 107. తన వృత్తిలోనే దేవుణ్ణి ఆరాధించవచ్చా? భగవంతుణ్ణి ఆరాధించడానికి వారు నిర్వహించే వృత్తులు అడ్డుపడతాయా? లేక ఎవరు ఏ పని చేసినా సక్రమంగా ఆ పనిని చేయడం ద్వారా భగవదారాధనం చెయ్యవచ్చా? స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే వరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛుభును యతః ప్రవృత్తిర్భూతానాం येन సర్వమిదం తతం స్వకర్మణా తమభిర్చ్య సిద్ధిం విందతి మానవః. భగవంతుణ్ణి ఆరాధించడానికి ఎవరి వృత్తి ఎవరికీ అడ్డుపడదు కదా. అదే సాధనం కూడా అవుతుంది. అయితే కర్మసంగం లేకుండా తన వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహించడం ద్వారానే పరమాత్మను ఆరాధిస్తున్నాననే భావంతో కర్మయోగంతో ఆయనను ఆరాధించాలి. అప్పుడు వాడికి యోగసిద్ధి కలుగుతుంది. ఈ ప్రపంచమంతా ఎవరినుంచి పుట్టిందో, ఎవరు ఈ సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉన్నాడో అలాంటి పరమాత్మను తను చేస్తున్న ప్రతి పనితోనూ సేవించి మానవుడు మాధవుడు కావచ్చు. తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించాలి. ఫలాపేక్షారహితమైన ప్రవృత్తి పరమాత్మ సాయుజ్యానికి దోవతీస్తుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.